అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ మూవీ నెవర్ బిఫోర్ అనేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. పాన్ ఇండియా రేంజ్ లో రానున్న ఈ మూవీలో అల్లు అర్జున్ హీరో విలన్ రోల్స్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ పాత్రలను అట్లే డిజైన్ చేసిన తీరు చూస్తే ఎవరైనా షాక్ అవడం గ్యారంటీ అని టాక్ వినిపిస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కనుక విలన్ రోల్ డిజైనింగ్ ఊహించని రీతిలో ఉండనుందట. ఇక 2026లో సినిమా రిలీజ్ కానుందట. 5 హీరోయిన్స్ నటిస్తారని టాక్ వినిపిస్తుంది. 500 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో పలువురు విదేశీ నటులు కూడా ఉన్నారని తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాలో సమంత అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తుందని పలు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఈ విషయంపై స్పందించింది. ఆమె నిర్మించిన శుభం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా క్లారిటీ ఇచ్చింది. నేను అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ లో నటించడం లేదు. నాకు అట్లీతో మంచి బంధం ఉంది. అయితే భవిష్యత్తులో మేమిద్దరం కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చింది. దీంతో పుకార్లకు చెరుకుపడింది. అయితే వీరిద్దరు కాంబోలో వచ్చిన సన్నాస్ సత్యమూర్తి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా అట్లీతో ఉన్న స్నేహబంధం కారణంగా ఇందులో నటిస్తుందని అంతా భావించారు. కానీ ఆమె నటించడం లేదని తెలవడంతో షాక్ అవుతున్నారు. ఈ సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు పడుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడట. హీరోతో పాటు విలన్ గా కూడా నటించబోతున్నాడట బన్నీ. ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ కనిపించిన విధంగా విలన్ రోల్ ను డిజైన్ చేశాడట దర్శకుడు అట్లీ. ఈ సినిమా కోసం హాలీవుడ్ కు చెందిన ప్రముఖ విఎఫ్ఎక్స్ స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నీషియన్స్ వర్క్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ గా అనన్య పాండే పేరు వినిపిస్తుంది. బన్నీ కెరీర్ లో 22, అట్లీ కెరీర్ లో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టుకు సంగీత దర్శకుడుగా అనిరుద్తో పాటు సాయి అభ్యంకర్ పేరు కూడా పరిశీలనలో ఉంది. AA22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతుంది. రీసెంట్ గానే కేసరి 2తో మంచి సక్సెస్ అందుకున్న ఈ భామను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన మరో హీరోయిన్ ని కూడా అనుకుంటున్నారట. నటి మృణాల్ ఠాగూర్ ను కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారట. అనన్య పాండే, మృణాల్ ఠాగూర్ తో కలిసి అల్లు అర్జున్ నటించబోతున్నారు. ఇక ఈ సినిమాను 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. కాగా ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించి వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అట్లీ భావిస్తున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.